ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా కోడలి భవిష్యత్తు కోసం చేస్తున్నా ఈ బలిదానం వద్దండి ప్లీజ్. అమ్మా అమ్మా వద్దమ్మా ప్లీజ్ అమ్మా. దర్శన్ తప్పుకో. అమ్మా ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ తననేం చేయకమ్మా. ప్లీజ్ అమ్మా తనేం చేయొద్దు. నీ మాట వింటాను. మాట వింటావా? వింటానమ్మా. ఏం చెప్పినా చేస్తావా? చేస్తానమ్మా. నీ మీద ప్రమాణం చేస్తున్నాను. నీకన్నా నాకేది ఎక్కువ కాదు. ఏం చేయాలో చెప్పమ్మా. ఇదే ముహూర్తానికి శరణ్య మెడలో మరొక్కసారి నువ్వు తాళి కట్టాలి. అమ్మా తనకి నేను ఆల్రెడీ తాళి కట్టాను కదా. అప్పుడు కట్టిన తాళికి వీళ్ల దిష్టి తగిలింది. ఆ దిష్టికి విరుగుడే ఎవరి కన్ను పడకుండా మరొకసారి జరిపించే పుణ్య వివాహమిది. ఏయ్, నీ కళ్ళ ముందే ఈ పెళ్లి జరుగుతుంది. శరణ్యని పెళ్లి కూతుర్ని చెయ్యాల్సింది నువ్వే. అత్తయ్య అత్తయ్య ఊరుకోమ్మా, ఏడోకు. నేను వచ్చేసాను కదా, ఇంక నీకు ఏ భయము లేదు. అత్తయ్య గారు మీరు గాని ఇప్పుడు వచ్చుండకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కాపురం మీద ఎవ్వరి కన్ను పడకుండా కవచంలా కాపాడుకుంటానమ్మా. అలాంటిది నీ బ్రతుకు మీద ఆడుతున్న ఈ రాబంధువుల్ని తరిమి కొట్టకుండా ఎలా ఉంటాను? ఏంటి ఏంటి చూస్తున్నారు? ఆ రాబంధులు ఎవరు అని పేరు పెట్టి చెప్పాలా? త్వరగా శరణ్యని పెళ్లి కూతురులా ముస్తాబ్ చేయండి. ముహూర్తం దాటకుండానే నా కోడలి మెళ్ళు నా కొడుకు చేత 3 ముళ్ళు పడిపోవాలి. అత్తయ్య గారు మీరేమంటున్నారు? అదంతా నేను చెప్తాను. ముందు నువ్వు రెడీ అవ్వు. దర్శన్కి నీకు మరోసారి పెళ్లి జరుగుతుంది. చూసుకుంది చాలు, రెడీ చేయండి. ఆ రోజు శరణ్య మెడలో తాళి కట్టి నేను చేసిన ఒకే ఒక్క తప్పుకి నరకం అనుభవిస్తున్నాను. అదే తప్పుని పుణ్య వివాహమని మరోసారి చేస్తున్నాను. సమీరా, సారీ సమీరా. నిన్ను కాపాడుకోవడానికి నాకు నేను శిక్ష వేసుకోక తప్పటం లేదు.
పంతులు గారు, ముహూర్త గడియలింకా దాటలేదు కదా? అమృత ఘడియలు ఇంకా ఉన్నాయమ్మా. ఈ ముహూర్తాన ఒకటైన జంట ఆ ఆది దంపతుల మల్లే చిరకాలం ఒకే ఆత్మగా జీవిస్తారు. ఇక అంతా శుభమేనమ్మా. ఇంకా ఎంతసేపు అక్క? పీటల మీద మా ఆయన తాళి కట్టడానికి నా కోసం వెయిటింగ్. రెడీ చేస్తున్నాను కదే, ఎందుకు కోడి పొడిచినట్టు పొడుస్తూనే ఉంటావు? మరి నేను మీలాగా రాబంధుని కాదు కదక్కా. ఏ అక్క, జరుగుతున్నది చూస్తున్నావు కదా. ఆ అమ్మవారి సన్నిధిలో ఉండి తోటి ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూసా. ఆ అమ్మవారు మిమ్మల్ని ఎలా క్షమిస్తుంది అనుకున్నారు? మీరు తెంచాలి అనుకున్న మాంగళ్యాన్ని ఇప్పుడు మీరే బలమైన బంధంగా మార్చే బాధ్యత మీ మీద వేసుకుని నడిపించే వరకు తెచ్చింది. పద. చూసావా సమీరా, దేవుడు రాసిన రాత ఇది నువ్వు వచ్చి మార్చాలంటే ఎలా మారుతుంది? పద. చాలు. అమ్మా, వీళ్ళకి జరిపించే ఈ పుణ్య వివాహము వధూవరుల మీద ఎవరికన్నూ పడకూడదు, దిష్టి తగలకూడదు అని ఇది శాస్త్ర ప్రకారం జరిపించే తంతు. కాబట్టి ముఖ్యమైన ఒక్కరు తప్ప అందరూ మరోవైపు తిరగండి. నా కోడలి జీవితంలో నిప్పులు పోయాలని చూస్తున్న ఆ దిష్టి మొహాలు మీరే కదా. అందుకే వాళ్ళ కాపురం ముక్కలయ్యే పరిస్థితికొచ్చింది. అటు తిరగండి. ఆ